నమస్తే, నా పేరు ధోని. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ తెలుగు. సో ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి అయితే డిస్కస్ చేద్దాం. సో వచ్చేసరికి ఐఫోన్ 12s. సో మనకు ఐఫోన్ 12 సిరీస్లో మనకైతే టోటల్గా అయితే 4 మొబైల్స్ ఉన్నాయన్నమాట ముందు నుంచి. సో వచ్చేసరికి ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. అవి కాకుండా మనకు ఈ 2021 మిడ్లో కానీ లేకపోతే ఇయర్ ఎండింగ్లో కానీ మనకైతే ఐఫోన్ 12s అయితే రిలీజ్ అవబోతుంది. సో దీని ఫిజికల్ లుక్ వచ్చేసరికి మనకు ఈ ఐఫోన్ 12 సిరీస్లో ముందున్న మొబైల్స్ లాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అది కాకుండా మనకు ప్లస్ వచ్చేసరికి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రాబోతుంది. సో ఇవన్నీ రూమర్స్ మాత్రమే. సో మనకి ఎటువంటి యాపిల్ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే లేదు. సో ఇవన్నీ రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎందుకు రాబోతుంది అంటే మనకు ఈ కోవిడ్ టైం కాబట్టి చాలామంది అయితే ఫేస్ అన్లాక్ మీద అయితే రిలే అవ్వలేకపోతున్నారు. సో పాస్వర్డ్ అయితే క్లిక్ చేయాల్సి వస్తుంది. సో పబ్లిక్ ప్లేసెస్లో పాస్వర్డ్ క్లిక్ చేస్తే దానంతా వేస్ట్ పని అయితే ఉండదు. ఎందుకంటే మనకు చాలామందికి అయితే ప్రైవసీ ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. సో అక్కడ మనకు ఫేస్ అన్లాక్ లేదా టచ్ ఐడి అయితే రిలే అవ్వాల్సి ఉంటుంది. సో మనకు అక్కడ మనకు ఈ ఐఫోన్ 11 సిరీస్లో కానీ 12 సిరీస్లో కానీ 10 సిరీస్లో కానీ చూసుకున్నట్లయితే మనకైతే టచ్ ఐడి అయితే లేదనమాట. సో మనకు ముందు చూసుకున్నట్లయితే మనకు ఐఫోన్ 8 లేదంటే లాస్ట్ ఇయర్ మనకు ఐఫోన్ SE 2020లో అయితే మనకైతే టచ్ ఐడి అయితే ఉంది. సో మనకు ఆ థిక్ బెజిల్ మీద అయితే టచ్ ఐడి అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మనకు ఐఫోన్ 12 సిరీస్లో మనకు ఆ బెజిల్ మీద టచ్ ఐడి ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అయితే కాదు. కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రాబోతుంది అయితే చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు మనకైతే నాచ్ చూసుకున్నట్లయితే మనకు ఐఫోన్లో మనకు చాలా థిక్ నాచ్ అయితే ఉంటుందని అనమాట. సో చాలా వైడ్గా అయితే ఉంటుంది అనమాట నాచ్. సో ఈసారి ఐఫోన్ 12స్లో అయితే నాచ్ సైజ్ అయితే తగ్గిద్దామని అయితే ఒక యాపిల్ అయితే ఒక ట్రై అయితే చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు మనకైతే ఈసారి ఐఫోన్ 12స్లో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందా లేదా అని అయితే ఒక డీప్ డిస్కషన్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబ్లమ్గా అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే మనకు ఐఫోన్ 13లో అయితే ఉండకపోవచ్చు అని అయితే ఒక రూమర్ అయితే వచ్చిందనమాట. సో ఆ వీడియో అయితే నేను ఐఫోన్ 13 గురించి అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇక్కడైతే లింక్ అయితే నేను ఇస్తానమాట. సో మీరు దాని మీద క్లిక్ చేసి అయితే ఐఫోన్ 13 పోర్ట్స్ ఉంటాయా లేకపోతే దాని ఫీచర్స్ ఏందైతే మీరు దాని గురించి అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఐఫోన్ 12స్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. డిజైన్ సేమ్ ఉంటుంది. ఐఫోన్ 12లో ఉన్న డిజైన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు నాచ్ తగ్గిపోతుంది. ఇంకొకటి లీక్ ఏంటంటే మనకు ఈసారి యాపిల్ నుంచే బయోనిక్ A15 చిప్సెట్ అయితే రావచ్చు అని ఒక రూమర్ అవుతుంది అనమాట. సో ఇది ఐఫోన్ 12స్లో ఇంప్లిమెంట్ అవుతా లేకపోతే 13లో ఇంప్లిమెంట్ అయితే దానికోసం అయితే మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇవన్నమాట లీక్స్. సో ఇవన్నీ మేజర్ లీక్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకు ఇంకా చిన్న లీక్స్ వచ్చేసరికి మనకు రెజల్యూషన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మనకి ఇంకా బ్యాటరీ బ్యాకప్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దాంతోపాటు మనకైతే ప్రైస్ అయితే ఎక్కువ ఉండొచ్చు అని చెప్పవచ్చు. సో ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.